హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉష. ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీని నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పాలక్ పన్నీర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, అలాగే పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ రెండింటి కాంబినేషన్స్తో కర్రీ వండుకొని చపాతీతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ కింది కాలేసి ఇది ఎలా చేసేయాలో చూసేద్దాం. మరి ముందుగా మీడియం సైజ్ 2 పాలకూర కట్టలను తీసుకొని వాటి యొక్క ఎడ్జెస్ కట్ చేసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కుక్ చేసుకోవాలన్నమాట. దీనికోసం ఒక ప్యాన్లో నీళ్లు పెట్టుకొని నీళ్ళు బాగా వేడయ్యాక ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేయకూడదండి, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువగా కుక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని ఇలా లైట్గా కుక్ అయ్యాక వీటిని ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ఆకుకూరలో ఉన్న గ్రీనిష్ కలర్ పోకుండా మనకి కర్రీ అనేది మంచి గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది కూల్ అయ్యాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని వీలైనంత పైన పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు చిన్నది, 2 నుంచి 3 లవంగాలు, 1 యాలక్కాయ చిన్నది, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, లేదంటే బిగ్ సైజ్ ఆనియన్ అయినా 1 తీసుకోవచ్చు. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్తో కర్రీ చేస్తున్నాను అనమాట. సో మీరు మీ క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం 10 నుంచి 12 జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేయించుకున్నాక ఇందులో 5 నుంచి 6 వెల్లుల్లి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో అనేది బాగా మెత్తపడేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం మూత పెట్టి 2 to 3 minutes ఉడికించుకుందాం. చూడండి, టమాటో అనేది మెత్తపడింది. సో ఇలా కుక్ అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇది కూల్ అయ్యాక దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత పైన పేస్ట్లా చేసుకోవాలి. ఇందులో ఉన్న బిర్యానీ ఆకుని సపరేట్ చేసుకొని పేస్ట్లా చేసుకోండి. చూడండి, ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/4 టీ స్పూన్ జీలకర్ర అలాగే ముందుగా సపరేట్ చేసుకున్నాం కదా బిర్యానీ ఆకు, దాన్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం టమాటో ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ముందు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్నాక దీనికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు కొంచెం అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మన ఈ రెండింటిని కలిపాక కూడా పాలకూర అనేది మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే 1 స్పూన్ కస్తూరి మేతిని కొంచెం నలిపి వేసుకోండి. గ్రేవీ కొంచెం థిక్గా ఉంది, సో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 1 minute కుక్ చేసుకుందాం. చూడండి, బబుల్స్ వచ్చాయి కదా, సో కుక్ అయింది. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. డైరెక్ట్గానే వేసుకుంటున్నా, నేనేం ఫ్రై చేయలేదు. ఇలా వేసుకుంటేనే పన్నీర్ సాఫ్ట్ ఉంటుందండి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. సో దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నా దగ్గర బటర్ లేదు, బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బటర్ లేని వాళ్ళు ఇలా నెయ్యి అనే వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోయినా ప్రాబ్లం లేదు. బట్ వేసుకుంటే ఏంటంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో లా వస్తుంది. సో దీన్ని మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకుందాం. సో ఫైనల్లీ టేస్టీ గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వీటి కాంబినేషన్లో మనం చపాతీతో కానీ రోటీతో కానీ పుల్కతో కానీ
ఆఫ్టర్నూన్‌లో గానీ అండ్ డిన్నర్‌లోకి గానీ తింటే చాలా బావుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లకైనా చాలా ఇష్టంగా తింటారనమాట. మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువుంటుంది. మనకి హెయిర్ ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఐరన్ కూడా ఉంటుంది. పాలకూరలో ఐరన్‌తో పాటు విటమిన్ సి, ఏ, మాగ్నీషియం కూడా ఉన్నాయంట. సో, ఫైనల్లీ ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్న ఈ ఫుడ్‌ని ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీలో అందరూ ఎంజాయ్ చేస్తారు. వీటి కాంబినేషన్‌లో చపాతీతో గానీ, రోటీతో గానీ సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. నేనైతే నైట్ డిన్నర్‌కి చపాతీతో పాటు పాలక్ పన్నీర్ కర్రీ చేశాను. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు. చాలా బావుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియో గనుక నచ్చినట్లయితే నా వీడియోకి 10 ఔట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.